నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా ఎన్ని అడ్డంకులు ఆంక్షలు విధించినా లెక్క చేయకుండా ఒక మహాప్రభంజనంలా సాగింది ఈ యాత్ర. పాదయాత్రను విఫలం చేయడం కోసం జగన్ జీవో నెంబర్ 1 ను తీసుకొస్తే జనం ఆ ఒకటి పక్కన ఇంకొకటి చేర్చి 11 సీట్లకు జగన్ ని పరిమితం చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఒక కీలకమైన హామీని ఇచ్చారు. అదే బీసీల రక్షణ చట్టం. జనాభాలో సగం పైనే ఉన్నా ఇప్పటికే వెనకబడే ఉన్న కులాల హక్కులను గౌరవాన్ని కాపాడటం కోసం బీసీల రక్షణ చట్టం తీసుకొస్తానని లోకేష్ అప్పుడు బీసీలకు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే బీసీలకు రాజ్యాధికారంలో వాటా వచ్చింది. దేశంలోనే మొదటిసారిగా పంచాయతీలు, మండల జిల్లా పరిషత్లలో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది అన్న ఎన్టీఆర్ ప్రభుత్వమే. అందుకే 40 ఏళ్ల పాటు బీసీలు తెలుగుదేశం పార్టీ వెన్నంటే నడిచారు. తాత ఎన్టీఆర్ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు తీసుకొస్తే మనవడు లోకేష్ ప్రతి బీసీ వ్యక్తి ఆత్మగౌరవంతో తలెత్తుకు బతికేలా బీసీ రక్షణ చట్టం తెస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీల రక్షణ చట్టం రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. రాజ్యాంగం న్యాయ నిపుణులతో చర్చించి పకడ్బందీగా డ్రాఫ్ట్ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ఇప్పుడు న్యాయశాఖ సమీక్షలో ఉంది. న్యాయశాఖ ఆమోదం పొందాక కేబినెట్ ఆమోదంతో అసెంబ్లీ మండలిలో ఈ బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేస్తారు. ఈ చట్టం అమల్లోకొస్తే బీసీలను సామాజిక బహిష్కరణ చేసినా, కులం పేరుతో దూషించినా, బీసీలపై దాడులు చేసినా, వేధించినా 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పొందే అవకాశం కూడా ఉండదు. కేసు బుక్ అయిన 2 నెలల్లోనే విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంత కట్టుదిట్టంగా రూపొందిస్తున్న బీసీల రక్షణ చట్టం అమల్లోకొస్తే నారా లోకేష్ పేరు బీసీ జనబాంధవుడిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.